హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు మరొక మంచి రెసిపీతో వచ్చేసాను. మనము వంకాయని చాలా రకాల వెజిటేబుల్ కాంబినేషన్లో వండుతూ ఉంటాము. అయితే ఎప్పుడైనా మీరు ఉల్లిపాయ కాంబినేషన్లో వండారా? వండకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇది అన్నం, చపాతీ, రోటీ, జొన్న రొట్టె, బగారా రైస్, వెజిటేబుల్ బిర్యానీ ఇలా దేంట్లో అయినా తినండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మీరు ఇది ట్రై చేశారంటే ప్రతిసారి ఇదే ట్రై చేస్తారు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దానికన్నా ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ముందుగా వంకాయల్ని మధ్యలో ఇలా ఒక నాటు పెట్టి పుచ్చుందో లేదో చూసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి వాటర్లో పక్కన పెట్టండి. ఉల్లిపాయలు మీడియం సైజు ఉంటే సాంబార్ ఉల్లిపాయలు తీసుకోండి, లేదంటే ఇలా పెద్ద ఉల్లిపాయలు రెండుగా కట్ చేసి మధ్యలో నాటు పెట్టుకొని ఉంచుకోండి పక్కన. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి. దీంట్లో మనము ముందుగా కట్ చేసుకున్న వంకాయలు ఉన్నాయి కదండి, పుచ్చులు లేకుండా కొంచెం లేతగా ఉన్నాయి, మీడియం సైజు ఉన్నవి ఇలా తీసుకొని వాటిని ఆయిల్లో వేసేసేయండి. ఇవి కొంచెం మనం ఆయిల్లో మగ్గించాలి. అలాగే మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకొని మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా అలా పెట్టేసుకోండి. పెద్ద ఉల్లిపాయలు అయితే మధ్యలో ఒక చిన్న నాటులో పెట్టుకోండి. అప్పుడు లోపల మనం వేసే మసాలాలన్నీ పట్టి మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కాయ పళ్ళంగా వేస్తే మనం వేసిన మసాలా పట్టదు. ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత మూత పెట్టి అటు ఇటు తిప్పుతూ చక్కగా వాటిని మంచి కలర్ వచ్చే వరకు మగ్గించండి. ఈ టైంలో మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టండి. పెద్దగా పెట్టేస్తే పైన మనకి కలర్ మారుతుంది కానీ లోపల వంకాయ అనేది కుక్ అవ్వదు. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ చక్కగా ఉల్లిపాయ వంకాయ అనేది మంచి కలర్ వచ్చే వరకు మగ్గించండి. ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుందండి. వంకాయ కూడా లేతగా ఉంటే ఎంతోసేపు పట్టదు మనకి. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇలా చక్కగా మెత్తగా అయ్యే వరకు వీటిని మగ్గించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో హోల్ గరం మసాలా వేసుకోండి. అలాగే 2 ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. దాంతోపాటుగా కొంచెం సాల్ట్ ఉల్లిపాయలు మగ్గడం కోసం వేస్తున్నానండి. ఇలా వేస్తే తొందరగా మగ్గిపోతాయి. మూత పెట్టి ఉల్లిపాయ అనేది బాగా మగ్గించుకోండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత దాంట్లోనే ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్టు, అలాగే ఒక టమాటా, ఒక 5 జీడిపప్పులు వేసి బాగా మిక్సీ పట్టిన పేస్ట్ అండి ఇది. దాన్ని కూడా వేసేసేయండి. దీంట్లోనే కొంచెం పసుపు, రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం గరం మసాలా కూడా వేసేసి ఇవన్నీ బాగా కలిపేసి మనకి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా మగ్గించండి. త్వరగా అయిపోతుందండి కర్రీ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇది ట్రై చేయండి. మనకి టిఫిన్స్కైనా బాగానే ఉంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఎప్పుడు మనం వంకాయ, ముద్ద వంకాయ అని, మసాలా వంకాయ అని, లేదంటే వేరే వెజిటేబుల్స్ వేసి పులుసు పెట్టుకోవడం చేస్తూ ఉంటాం. ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ వేసి మంచిగా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు బాగా మగ్గించండి. అడుగంటకుండా మధ్య మధ్యలో తిప్పుతూ ఉన్నారనుకోండి చక్కగా మగ్గిపోతుంది. ఇది మగ్గిందంటే మనకు ఆల్మోస్ట్ కూర అయిపోయినట్టే అండి. తొందరగా కూడా అయిపోతుంది. ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా మగ్గించుకున్న ఉల్లిపాయలు, వంకాయలు కూడా ఈ గ్రేవీలో పెట్టేసేయండి. వీటితో పాటుగా కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి కూడా పైన వేసుకోండి. ముందే వేస్తే మగ్గిపోతాయండి. ఈ టైంలో వేసారంటే బాగుంటుందన్నమాట. ఎక్కువ మనకి పేస్ట్ అయిపోకుండా ఉంటాయన్నమాట. చూడండి, ఇలా అన్నీ పెట్టేసిన తర్వాత ఉల్లిపాయలు, వంకాయలు మరొకసారి బాగా కలిపేసేయండి. మనము మసాలా అంతా ముక్కలు పట్టేలాగా ఒక్కసారి అలా కలిపేసిన తర్వాత దీంట్లో ఎక్కువ వాటర్ వేయొద్దండి. మనము ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ వేయకూడదు. అంతే అండి, మనకి ఈజీగా అయిపోతుంది కూర. ఇలా వాటర్ వేసాక మరొకసారి బాగా కలిపేయండి. ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 10 నుంచి 15 నిమిషాలు మీరు అలా ఉడకనిచ్చారనుకోండి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చి మంచిగా కర్రీ అనేది కుక్ అయిపోతుంది. మనం నూనెలో మగ్గించాం కాబట్టి ఎక్కువ టైం కుక్ అవ్వనవసరం లేదు. చూడండి, అలా ఒక ఉల్లిపాయ, ఒక వంకాయ పెట్టుకొని తింటే టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. డెఫినెట్గా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి.